ఆహా ఆ చిట్టి పికిల్ షాప్ ఇదేనా? ఆ చిట్టి పికిల్ షాప్ అంటే ఇదే. ఏం కావాలండి మీకు? ఇక్కడ ఎన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయో ఒకసారి చెప్తావా నాకు? చెప్తానండి. మామిడికాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, చికెన్ పచ్చడి, మటన్ పచ్చడి, చాలా రకాల పచ్చళ్ళు ఉన్నాయి. కావాలంటే మీరు చూసుకోండి ఇక్కడ. అబ్బా మంచిగానే ఉన్నాయా పచ్చళ్ళు, చూస్తేనే నోరు ఊరుతాంది. ఇంకా అదేమిటైతే రొయ్యల పచ్చడి కదా, అబ్బా కమ్మగా ఉంటది, అదే తీసుకపోతా మంచిగా. ఆ రొయ్యల పచ్చడి ఎంత? కేవలం 1000 రూపాయలేనండి. ఏంది 1000 రూపాయలా? ఇంకంత చిన్న డబ్బాకి 1000 రూపాయలా? చిన్న డబ్బానే కానీ మంచి క్వాలిటీగా తయారు చేసినాం మేము, అందుకే 1000 రూపాయలు. ఎంత క్వాలిటీగా చేస్తే ఏందండి మరి 1000 రూపాయలు అంటే? మాలాంటి వాళ్ళం ఎలా కొనుక్కుంటామండి? నేను చూసినప్పుడే అనుకున్నారని ఇది కొనే ముఖం కాదని. చిట్టి పికిల్స్ కొనాలంటే ఒక రేంజ్ ఉండాలిరా, మీకు ఆ రేంజ్ లేదు, అర్థమైపోయింది. అగో ఏం మాట్లాడుతున్నారండి? పచ్చళ్ళు కొనాలంటే రేంజ్ ఉండాల్సిన అవసరం ఏముందండి? మీరు మరి ఆకాశాన్ని అంటుకునే రేంజ్ చెప్తే మేము ఎలా ఉంటామండి చెప్పండి. అరే నిన్ను గొడవనోడు అంటుండ్రా, నిన్ను చెల్లిపోరా నువ్వు. పోయి నీ కెరియర్ మీద కాన్సన్ట్రేషన్ చేయకు, లేకపోతే రేపటి రోజు నువ్వు పెళ్లి చేసుకుంటే నీ పిల్ల కూడా నిన్ను వదిలేసి వెళ్ళిపోతారా. ఇలాంటి పచ్చళ్ళు కొనడే నీతో అయితలేదు, ఇంకా పెళ్లి చేసుకొని పిల్లాన్నిలా పోషిస్తావురా. ఏందండి ఏదేదో మాట్లాడుతుండ్రు అర్థం లేకుండా? పచ్చళ్ళకి పెళ్లికి సంబంధం ఏందండి? ఇంకా పెద్ద కెరియర్ అది ఇదని ఏదేదో మాట్లాడుతుండ్రు. మీ పచ్చళ్ళు కొనాలంటే పెద్ద రేంజ్ ఉన్నోళ్ళే కొనాలా అన్నట్టు మాట్లాడుతుంది. ఇంకా అరే నీతో మాటలు వేస్ట్ కానీ ఇక్కడ నుంచి వెళ్ళిపోరావే. ఏంటి చూస్తుంటే బాగా మాట్లాడుతున్నావు, వీపు విమానం మొత్తం మోయిత్తా. ఏమనుకుంటున్నావేమో నీ గురించి నువ్వు. నీ పచ్చళ్ళు బిచ్చలు అన్నీ ఉరుకుతాయి నుంచి నాకు కిక్కర్ అయ్యిందంటే. అరే నల్ల మొక్క కూడా ఈ నుంచి వెళ్ళిపోరా, నా గిరాకీ మొత్తం వేస్ట్ చేస్తున్నావు, పోయి నుంచి. అరే నువ్వేమన్నా తెల్లగున్నావానే కర్ర మొక్క బాన? నీ ముఖానికి ఒక పెద్ద పికిల్ పచ్చడి అది అని పెద్ద షాప్ పెట్టుకుని నడిపిస్తున్నావు. ఇక్కడ అచ్చటల్లని పోయేటోళ్ళని ఇట్లా తిట్టుకుంటా షాప్ నడుపుతున్నావా? నీ సంగతి చెప్తాగే ఇప్పుడు. ఏం చెప్తావురా, కొంత ఉణుల్ని చెప్తలేను, నా పికిల్స్ నా ఇష్టం. ఆహా నీ పికిల్స్ నీ ఇష్టమా? నీ సంగతి చూపిస్తా ఇప్పుడే. నా సంగతి చూపించడానికి నువ్వు పడిరా, పోరా బాయ్ పోరావే నుంచి. నీ సంగతి చెప్పడానికి నేనెవర్నా? నేను మగజాతి ఆనిముత్యాన్ని, బుడింకాయ ముఖదానా. అరే ఇంత ఉంటే మాటలు బాగా మాట్లాడుతున్నావు ఇంద్ర, ఓల్డ్రా బుడింకాయ ముఖం. నువ్వురా గుమ్మడికాయ ముఖ పొడివి, పోరా ఈ నుంచి. అవన్నీ కాదు, నాకు రొయ్యల పచ్చడి కావాలా. 200 రూపాయలకు ఇచ్చేయి. 200 గ్రాములు ఏమో ఉన్నాయి, ఇస్తావా ఇయ్యవా? అరే నీకు ఇప్పుడే చెప్పినారా పచ్చళ్ళు కొనే రేంజ్ నీకు లేదని. నీ అవ్వ పచ్చళ్ళు కొనాలంటే రేంజ్ ఉండాలా? నీ సంగతి చెప్తా ఇప్పుడే. ఇంకొకసారి షాప్కి వచ్చిన వాళ్ళని పచ్చళ్ళు కొనే రేంజ్ నీకు లేదు, కరియరు బిరియరని నీకు నచ్చిన మాటలు మాట్లాడినావు అనుకో, నాకు నచ్చినట్టు నీ కోటింగ్ చెప్తా. సరేనా? ఇంకొకసారి బుద్ధి ఉండు, బుద్ధిగా పచ్చళ్ళు అమ్ముకో. నాకు ఈ పచ్చళ్ళ షాపే వద్దు, నేను వెళ్ళిపోతే నుంచి. పోతావు నాకే మంచిగా. మంచి షాప్ మొత్తం నేనే చూసుకుంటా, నేనే అమ్ముకుంటా పచ్చళ్ళని.